ఇలాంటి మరెన్నో వీడియోలు చూడ్డానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో నరక చతుర్దశి ఎప్పుడు వచ్చింది, పూజా సమయము, నరక చతుర్దశి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. 5 రోజుల పాటు జరుపుకునే దీపావళి పండుగలో అత్యంత ప్రధానమైనది నరక చతుర్దశి. తెలుగు పంచాంగం ప్రకారము ఆశ్వయుజ బహుళ చతుర్దశి తిథి 30వ తేదీ అక్టోబర్ 2024 బుధవారం మధ్యాహ్నము 1:15 ప్రారంభమై 31వ తేదీ అక్టోబర్ 2024 గురువారం మధ్యాహ్నము 3:52 చతుర్దశి తిథి ముగుస్తుంది. సాధారణంగా పండుగలు సూర్యోదయం తిథి ఆధారంగా జరుపుకుంటారు. నరక చతుర్దశిని అక్టోబర్ 31వ తేదీ గురువారం రోజున జరుపుకోవాలి. నరక చతుర్దశికి పూజకు శుభ సమయము. నరక చతుర్దశి రోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, అటు పిదప 11 గంటల నుంచి 1 గంట వరకు పూజకు శుభ సమయము. నరక చతుర్దశి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నువ్వుల నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేయాలి. ఇంటి ముందు రంగవల్లికలు తీర్చిదిద్దాలి. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు, పూలమాలలతో అలంకరించాలి. నూతన వస్త్రాలు ధరించాలి. ఈ పర్వదినాన ఇంట్లో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయని, లక్ష్మీదేవి గృహప్రవేశం చేస్తుందని విశ్వాసము. ఇంట్లో ఇష్టదేవతల పూజ యథావిధిగా చేసుకోవాలి. దేవునికి సాంప్రదాయ నైవేద్యాలు సమర్పించాలి. అనంతరము నరుకుని పీడ విరగడైనందుకు బాణాసంచలు కాల్చుకోవాలి. రకరకాల పిండి వంటలు తయారు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి. ఆశ్వయుజ బహుళ చతుర్దశిని దీపరాత్రిగా పేర్కొంటారు. దీపావళి అమావాస్య మహాపర్వంలో ఈ చతుర్దశి ప్రధాన భాగము. శ్రీకృష్ణుడు నరకుణ్ణి సంహరించిన దినము ఈ చతుర్దశి అని, అటుపై వచ్చే అమావాస్య ఆ విజయోత్సవ హేళ అని చెప్పుకుంటారు. ఆశ్వయుజ మాసారంభమే నవరాత్రి పర్వంతో ప్రారంభం అవుతుంది. రాత్రి శక్తి పూజకు ప్రధానమైనది. రుద్రోదివ ఉమారాత్రి అని చెప్పినట్లుగా దేవీ ఆరాధనకు ముఖ్యమైన రాత్రి. ఉత్సవాలు దీపావళి రాత్రితో ముగియడం ఒక విశేషం. ఆశ్వయుజ పూర్ణిమకు కూడా ప్రాముఖ్యత ఉంది. అలాగే అమావాస్యకు కూడా ప్రాధాన్యము. నరక చతుర్దశికి నరక భయాన్ని పోగొట్టేదే చతుర్దశి అనే అర్థాన్ని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. దుఃఖమయమైన నరక బాధలను నివారించే శక్తి ఈ పర్వానికి ఉందని స్పష్టం అవుతుంది. ఈ చతుర్దశి నాటి రాత్రిని కాలరాత్రి అంటారు. నరక చతుర్దశి దీపోత్సవంలో ప్రధాన రాత్రి అని ఉపాసన గ్రంథాలు కొన్ని స్పష్టపరుస్తున్నాయి. ఉత్కల, వంగ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఈ రోజున మహాకాళి పూజలను పెద్ద స్థాయిలో నేటికి నిర్వహిస్తూ ఉంటారు. కాలస్వరూపిణైన జగదాంబను ఆరాధించి కాలుని అనగా యముని భయాన్ని పోగొట్టుకొని కాలమంతా అనుకూలంగా ఆనందంగా గడవాలని ఉపాసించే పర్వదినము ఈ నరక చతుర్దశి. ప్రాతకాలన నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసిన వారికి నరక భయం ఉండదని పురాణ వచనము. యముని స్మరించడము, నమస్కరించడము ఈ రోజున శ్రేష్ఠ కృతము. కొందరు యమతర్పణం పేరుతో యమునికి ప్రీతిగా తర్పణాలు విడుస్తారు. ఈ విశ్వ నిర్వహణలో ఒకే పరమేశ్వరుని అనేక విధాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కాలస్వరూప శక్తిగా యముడు ఆరాధ్యుడు. అవధుల్లేని కాలశక్తి మహాకాలుడు. ఈ కాలుడే జగతిలో ప్రతి అణువుని నియమించువాడు. ఈ కాలశక్తి సర్వజీవుల కర్మలకు సాక్షి. ఆయా జీవులకు తగిన సమయంలో తగిన గతులనిచ్చే కాలమే అన్నిటినీ యమిస్తున్నది. యమము అనే మాట నిగ్రహానికి, నియామకత్వానికి సూచకము. అన్నిటినీ నియమించే ఈశ్వరుని కాలశక్తి విశేషమే యముడు. కాలానుగుణ ఫలాలను నియమితం చేసే ఈ కాల స్వరూపము పుణ్యాత్ములకు పవిత్ర సుందరంగాను, పాపాత్ములకు భీషణకరంగాను గోచరిస్తుందని పురాణాలు వచిస్తున్నాయి. సూర్యుని పుత్రుడు యముడు, శనికి సోదరుడు, శనిగ్రహానికి అధిదేవత. ఇందులో సంకేతం సౌరశక్తిలోని కాల నియామక చైతన్యమే యముడని తేట తెలుస్తుంది. ఈ యముని భక్తిగా నమస్కరించే వారికి కాల ప్రతికూలాలు కలగవని తాత్పర్యము. నరక చతుర్దశిని కాలరాత్రి అని, దీపావళి అమావాస్యను మహారాత్రి అని శాస్త్రవచనము. ఈ 2 రాత్రుల్లోనూ దీపాలను వెలిగించడము, కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల కర్రలను మండించి ఆకాశానికి చూపించడం సాంప్రదాయము.
ఇవి పితరులకు సద్గతిని కలిగిస్తాయని ప్రాచీన వచనం. కాలస్వరూపుడైన యముని పూజించడము, నరక బాధలను నివారింపచేసుకోవడము, పితరులకు సద్గతులు కలగాలని సంభావించడము, ఈ 3 అంశాలు కాలశక్తిని సూచిస్తున్నాయి. నరక చతుర్దశి నాటి ప్రదోష సమయంలో దీపాలను వెలిగించాలని, ఈ రోజుతో మొదలుపెట్టి వరుసగా మరో 2 రోజుల పాటు ఇండ్లల్లో, దేవాలయాల్లో, మఠాలలో, ప్రాకారాలలో, ఉద్యానవనాలలో, గృహద్వారాల వద్ద, గోశాలలో, గుర్రపుశాలలో, గజశాలలో దీపాలు వెలిగించాలని పెద్దల మాట. అంటే 3 రోజుల పాటు దీపోత్సవం జరగాలి. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యం, ఈ 3 కలిపి దీపోత్సవ రాత్రులు. కాలాధారమైన వైషమ్యాలను తొలగించే కాలరాత్రితో పాటు అలక్ష్మిని, దారిద్రాన్ని పరిహసించే మహారాత్రి. దీపావళి నాడు జగదాంబను ఆరాధించి ఆయువుని, ఐశ్వర్యాన్ని పొందాలి. ఈ కాలస్వరూపమైన పరమాత్ముని అవతారమే శ్రీకృష్ణుడు. కృష్ణ శబ్దానికి కాలరూపమని కూడా అర్థం. కాలః, యమః, నియమః అనే నామాలు విష్ణు సహస్రనామంలో గోచరిస్తున్నాయి.